BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో కిలారు నాగార్జున గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే నాగార్జున గారు, వాస్తవానికి ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా లేదా దేశంలో రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం ఎదురుదాడి చేసుకుంటూ ఉంటారు. మాటల, లేకపోతే విమర్శల, ప్రతి విమర్శల, ఇలాంటివి. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రం నడుస్తుంది. రెండు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పక్షాల మధ్య యుద్ధం నడుస్తుంది. ట్వీట్ల యుద్ధం నడుస్తుంది, మాటల యుద్ధం నడుస్తుంది. అది కూడా సరే, అందరికీ తెలిసిన సంగతే. అన్నా చెల్లెళ్ల మధ్య జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య జరుగుతూ ఉంది. షర్మిల చాలా చాలా షార్ప్గా స్పందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మ్యూజియంలో పెట్టాలంటుంది. మీకు అద్దంలో కూడా చంద్రబాబే కనబడుతున్నాడు, చంద్రబాబు పిచ్చి పట్టుకుంది మీకు అని అంటా ఉంది. అసెంబ్లీకి వచ్చి నిలదీయండి, నేను చంద్రబాబుకి కొమ్ము కాసినట్లు అవుతుందా? అయితే దీని మీద వైఎస్ షర్మిల ఇంత షార్ప్గా స్పందిస్తున్నారు, ఓకే. కానీ వైసీపీ నుంచి వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే, మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు, సరే సీట్లు రాకపోయినా కానీ ఎలాగూ ప్రతిపక్షం అన్నట్టే కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఒక ప్రతిపక్షం ఇంకొక ప్రతిపక్షం మీద దాడి చేయడం ఏంటి అంటే, మీరు చంద్రబాబు కొమ్ము కాస్తున్నట్టే కదా. వైసీపీ చేసిన ట్వీట్ ఏంటి? సిబిఎన్ ఏజెంట్గా రాజకీయాలు చేసేవారికి ప్రజల తరపున ప్రతిక్షణం ఆలోచించే వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుంది. రియల్లీ షర్మిల గారు, మీ మాటలు చూస్తే జగన్ గారి మీద ద్వేషమే కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనబడడం లేదు అనేది వాళ్ళు చేసినటువంటిది. అయితే షర్మిల ఈ విధంగా ఒక్కొక్క మాట కొడుతుంటే షర్మిల తోటల్లాగా తగులుతూ ఉన్నాయి జనాల్లో కూడా. బహుశా తెలుగుదేశం పార్టీ కూడా ఇంత షార్ప్గా, ఏమంటాం, ఇంత పరుషంగా బహుశా చేసి ఉండకపోవచ్చేమో. వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, ఇది గతంలో మాట్లాడుతూ వచ్చినటువంటిది. అయితే కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాటం మీకు చేతకాదులే, మీకు మీడియా పాయింటే ఎక్కువ. షర్మిల ఇంతలా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడం అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? తర్వాత వైసీపీ వాళ్ళు అడుగుతున్నట్టే మీరు ప్రతిపక్షం మీద అడగడం ఏంటి? మీరు ఏదన్నా ఉంటే ప్రజల తరపున అధికార పక్షాన్ని కదా అడగాల్సింది. అధికార పక్షం ఇంతవరకు హామీలు అమలు చేయలేదు, హామీల గురించి కదా మీరు అడగాల్సింది. మీరు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారేంటి? మీరు చంద్రబాబు ఏజెంట్ కదా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ రాజకీయం కానివ్వండి, లేకపోతే ఇంకోటి మన నిత్య జీవితంలో కానివ్వండి, గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలండి. మనకి రామాయణాలు, భారతాలు, భాగవతాలు, భగవద్గీత ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి రిఫరెన్స్ అక్కడ ఉంటుంది. ఆ రోజున అక్కడ ఏం జరిగింది అనే దాన్ని చూసుకుంటే ఏంటంటే, మనం దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఇప్పుడు రామాయణం కనుక తీసుకుంటే, అహంకారంతో రావణాసురుడు విభీషణుని దూరం చేసుకోవటం మూలానే అతని యొక్క పతనం జరిగింది. ఇక్కడ కూడా లాస్ట్ లైన్ అదే, మీ అహంకారమే మీ పతనానికి. ఎందుకంటే ఇంటి గుట్టు లంకకు చేయటం చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆ ఇంటి గుట్టు మొత్తాన్ని కూడా విభీషణుడు తీసుకెళ్ళి ఆనుపానులన్నీ కూడా శ్రీరామచంద్రుడికి చెప్పాడు కాబట్టి అక్కడ యుద్ధం జరిగింది, తేలిగ్గా నాశనం అయిపోయింది లంక. సేమ్ థింగ్ని మనం ఇక్కడ వీళ్ళిద్దరికీ ఆపాదించవచ్చు. విభీషణుడు కూడా విపరీతమైనటువంటి భక్తుడు, అన్న మాట జవదాటేవాడు కాదు, అన్న కోసం ప్రాణం ఇచ్చేటువంటి వాడు. సో అలాంటి అతన్ని తన అహంకారంతో దూరం చేసుకున్నారు. అలాగే షర్మిల గారిని కూడా, ఆయన 16 నెలలు జైల్లో ఉంటే ఒక ఆడమనిషి అయ్యి కూడా తను సుదీర్ఘమైనటువంటి కొన్ని వేల కిలోమీటర్ల యాత్ర మధ్యలో తనకి కాలికి శస్త్రచికిత్స జరిగినప్పటికీ కూడా అన్న విడిచిన బాణం అని చెప్పేసి పార్టీని నిలబెట్టడానికి ఆవిడ ఎంత ప్రయత్నం చేసిందనేది మనకు తెలుసు. తర్వాత అలాంటి వాళ్ళని ఎలా చూసుకోవాలి? మీరు రాగానే పక్కన పెట్టేయడం జరిగింది. ఇవాళ ఆవిడ చక్కగా ఇంకొక చెల్లెల్ని తీసుకొని, ఎవరు, వివేకానంద రెడ్డి గారి డాక్టర్ అయినటువంటి సునీత గారిని తీసుకొని, వీళ్ళ గుట్టు మొత్తం, వీళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళు తమ పట్ల ఎలా ప్రవర్తించారు, ప్రజల పట్ల ఎలా ప్రవర్తించారు, వీళ్ళ యొక్క ఇదేంటి అనేటువంటి చక్కగా ఊరూరు తిరిగి చెప్పారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ వీళ్ళ పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఇతోధికంగా సహాయపడ్డది.
డెఫినెట్గా మనం దాన్ని తక్కువ చేయలేం. కానీ దీని ఇంపాక్ట్ మనకు ఎక్కడ తెలుస్తుందంటే, దుర్భేద్యమైనటువంటి కడప జిల్లాలో కేవలం 3 సీట్లు వీళ్ళకి రావటం, 7 సీట్లు అనేటువంటి తెలుగుదేశం రావటంలో షర్మిల గారి పాత్ర, సునీత గారి పాత్ర గణనీయంగా ఉంది. అయితే ఇప్పుడు కాసేపు మనం ఇద్దరిని గనక కంపేర్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని ఇద్దరిని వ్యక్తిగతంగా వాళ్ళ వీక్నెస్లు, కెపాసిటీస్ కనుక మనం ఇది చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే సమర్థవంతమైనటువంటి నాయకురాలు షర్మిల గారు. ఇది చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే తను మాట్లాడేటువంటి మాటలో కానివ్వండి, షార్ప్నెస్ ఉంటుంది. తర్వాత ప్రెస్ని ఎదుర్కొనేటువంటి పద్ధతులు, వాళ్ళు ఎలాంటి ప్రశ్న వేసినా తడబాటు కానీ ఇంకోటి కానీ లేకుండా, తను ఏమాత్రం స్క్రిప్ట్ లేకుండా ఎంతసేపు అయినా మాట్లాడగలదు, అనర్గళంగా సమాధానం చెప్పగలదు. అలాగే ప్రజల్ని కలుపుకు వెళ్ళటంలో కూడా తనకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి లక్షణాలన్నీ ఆవిడకి వచ్చినాయి. స్క్రిప్ట్ లేకుండా అనేది మీరు ఖచ్చితంగా కీలకమైన పాయింట్ నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే సాధారణంగా చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు ప్రిపేర్ కాకుండా ఇది చేస్తారు. అవును. తర్వాత ఏమాత్రం అండదండలు లేకుండా ఇక్కడ కేసీఆర్ గారు లాంటి బలమైనటువంటి నాయకుడిని ఢీకొట్టడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇంకో పక్కన అక్కడ ఉన్నాడు కాంగ్రెస్ తరఫున, ఇప్పుడంటే ఆవిడ కాంగ్రెస్లోకి వచ్చి ఉండొచ్చు, ఇద్దరు బలమైనటువంటి నాయకుల్ని ఎదుర్కొని ఆవిడ చేసినటువంటి పోరాటం. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మనకి పోరాట యోధుడిలాగా పైకి కనపడతాడే కానీ ఎక్కడ కావాలంటే అక్కడ కాంప్రమైజ్ అయిపోతాడు. ఇది చాలామంది గమనించినటువంటి పాయింట్. ఎందుకంటే 2 చోట్ల ఆయన 2 జాతీయ పార్టీలతో ఎలా కాంప్రమైజ్ అయ్యి సరెండర్ అయ్యాడు అనేటువంటిది మన కళ్ళ ముందు కనపడతాం. 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఇక నాకు బెయిల్ వచ్చే సమస్య లేదు అన్నప్పుడు బ్రదర్ అనిల్ని, షర్మిల గారిని ఢిల్లీకి పంపించినటువంటి సందర్భం ఆవిడే చెప్పారు మనకి. కాంగ్రెస్ పార్టీతో సోనియా గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో సంధి చేసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత తన మీద ఏలాడుతున్నటువంటి ఈడీ, సిబిఐ కేసుల నుంచి ఎప్పటికప్పుడు రక్షింపబడటానికి బీజేపీకి ఎలా సహకరించాడనేటువంటిది మనకు తెలుసు. స్పెషల్ హోదా దగ్గర నుంచి అన్నీ తాకట్టు పెట్టి వెళ్ళినప్పుడల్లా తన కేసుల గురించి, మిగతా వాడి గురించి మాట్లాడుకునేటువంటి వ్యక్తే కానీ ఏ రోజు రాష్ట్రహితం గురించి ఆయన మాట్లాడింది లేదు. కానీ ఈ ఢిల్లీ పెద్దలు కూడా, ఇవాళ బీజేపీ ఏదైతే కూటమిలో ఉన్న పెద్దలు కూడా ఒక రకంగా ఈయన దత్తపుత్రుడిలాగా చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో పోలవరానికి ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ రోజున ఆయన ఉన్నప్పుడు ఇవ్వాల. ఆయన దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ₹1 దాని మీద ఖర్చు పెట్టకుండా రివర్స్ టెండరింగ్ అన్నప్పుడు 14,500 కోట్ల రూపాయలు ఆయనకి రిలీజ్ చేశారు. అలాగే లోటు బడ్జెట్కి సంబంధించినటువంటి నిధులు కూడా ఒక 12,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే ఎంతగా వాళ్ళిద్దరు కలిసి ఇది చేశారు అనేటువంటిది. కాబట్టి మాట తప్పుడు మరో తెప్పుడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ స్లోగానే కానీ విషయంకి వచ్చేటప్పటికి తన అవసరం కోసం ఎలాగైనటువంటి టర్న్ అవుతుంటాడు. సో యాక్చువల్గా అక్కడ రియల్ వారియర్ షర్మిల గారు. ఆవిడ అవసరమైతే కొండని ఢీకొని తను నష్టపోయిందే కానీ ఏ రోజును కూడా వెనకడుగు వేసి తన ఇది మార్చుకోలేదు. సరే, అక్కడ పరిస్థితులు కలిసి రావట్లేదు అనేటువంటిది తెలంగాణలో తెలిసింది. ఓట్లని చీల్చి మళ్ళీ బీఆర్ఎస్ని తీసుకురావటం ఎందుకు అనేటువంటి భావనతో ఆవిడ విత్డ్రా అయ్యారు. ఎందుకంటే తన శక్తిని తను క్యాల్కులేట్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలా అయితే ఓటు చీలనివ్వను అనేటువంటి భావనతో ఆయన ఉండటం మూలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు, మనకు తెలుసు. అదే స్టాండ్ ఆవిడ తెలంగాణలో తీసుకుంది. తర్వాత మీరన్నది 100% కరెక్ట్. తెలుగుదేశం శ్రేణులు మొత్తం కలిసి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఎంతైతే ఫైట్ చేసి విమర్శిస్తున్నారో వాళ్ళ విమర్శల కంటే కూడా షర్మిల గారి విమర్శలు సూటిగా జనంలోకి వెళ్తున్నాయి, చర్చల్లో ఉంటున్నాయి. అవును. ఎందుకంటే మొన్న ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలోనే ఆవిడేం చెప్పారు, వినుకొండలో జరిగినటువంటి సంఘటన మీకు ఫేవర్గా ఉన్నటువంటి ఛానల్స్లోనో లేకపోతే వాళ్లకు ఫేవర్గా ఉన్న ఛానల్స్లోనో చూసి నేను ఇది మాట్లాడటం లేదు. నేను క్షేత్రస్థాయి పరిశీలన, నాకు అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మాట్లాడుతున్నాను. అది కేవలం 2 వ్యక్తుల మధ్యన జరిగినటువంటి గొడవ మాత్రమే. దానికోసం నువ్వు ఢిల్లీ వెళ్ళావే కానీ మిగతా విషయాలు ఇది దీన్నేం చేసావు అనేటువంటి, అసలు నీకు సిగ్గుందా అనేటువంటి మాటతో కూడా మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల దగ్గర నుంచి బాబాయ్ హత్య దాకా అన్నిటినీ కోట్ చేస్తూ, అంటే తెలుగుదేశం జనసేన చెప్తే ఒక రకంగా రాజకీయం అయినటువంటి ఆరోపణ అని ప్రజలు అనుకునేవాళ్ళేమో. అవును. షర్మిల మాట్లాడిన తర్వాత ఇంకాస్త దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కదా. అవును.
ఇప్పుడు మనం కడపలో కూడా ఇంపాక్ట్ ఎందుకు అంటున్నాం, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆయన గురించి చెప్పడం. కరెక్ట్. ప్రతిపక్షం వాళ్ళు ఎంత చెప్పినా వీళ్ళకి గిట్టదు కాబట్టి ఏదో చెప్తున్నారు అనే మెంబర్స్ అంటే వాళ్ళు ఏదో కజిన్ లేకపోతే ఇంకేదో కాదు కదా, సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లే కదా మాట్లాడుతున్నారు చేశారు. తర్వాత రెండో విషయానికి వచ్చేటప్పటికి నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా అన్నప్పుడు కూడా చాలా ఎగతాళి చేస్తూ మాట్లాడారు ఆవిడ. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గాలి తీసేశారు. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాటానికి నీకు హోదానే కావాలా? 11 మందిని ఎన్నుకున్నారు కదా, మీరందరూ వెళ్ళి అక్కడ ఇది చేయండి, అది కానప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు ఎందుకు ఆ పదవులు, రాజీనామా చేసి పారేయండి అవతల అని చెప్పేసి అని చాలా సూటిగా సుత్తి లేకుండా వాళ్ళని ఏకి పారేసింది. ఒక అలా మాట్లాడితే సిబిఎన్ ఏజెంట్ అని ఇప్పటికే అంటున్నారు. ఇక్కడికే వస్తున్నాను. మీరు విమర్శించాల్సింది అధికార పక్షాన్ని కదా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారనే దానికి ఆవిడ విఘ్నత కలిగింది. కాబట్టి విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల పాటు వాళ్ళకి సమయం ఇవ్వటం అనేటువంటిది విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి పని. మీలాగా తెల్లారిన దగ్గర నుంచి నన్ను ఈ గేట్లో నుంచి రానివ్వలేదు, ఆ గేట్లో నుంచి రానిచ్చారు, నన్ను ముందు ప్రమాణ స్వీకారం చేయండి, చేయనివ్వలేదు కాబట్టి నేను విమర్శిస్తాననేటువంటి వాళ్ళని రాజకీయ నాయకులు అనరు. వాళ్ళు ఫ్యాక్షన్ లీడర్స్ అంటారు. బజార్లో కనుక గిల్లి కజ్జాలు పెట్టుకొని కొట్టుకుంటుంటారు చూసారా, అలాంటి బ్యాచ్కి చెందిన వాళ్ళు వీళ్ళు. ఆవిడ రాజకీయ పరిణితి ప్రదర్శిస్తోంది కాబట్టి ప్రభుత్వానికి 6 నెలల పాటు తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చిన తర్వాత విమర్శించకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ అనండో ఇంకోటి అనండో అంటారు, అనుకోవచ్చు. కానీ నెలన్నర కాకముందే మీలాగానే బజార్ను పడి ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకుంటాం అంటే ఏంటంటే మీ అవగాహన రాహిత్యం, మీ యొక్క దివాళా కోరుతాను. మీరు చేసినట్టే ఆవిడని కూడా చేయమంటే ఏంటంటే మీలాగానే బురదలోకి ఆవిడ లాగటం అనేటువంటిది. ఈ 6 నెలల పాటు అటు సమాన దూరంలో ఉంది, అటు తెలుగుదేశానికి ఇటు వైఎస్ఆర్సీపీకి ఆవిడ సమదూరంలో ఉంది. విషయం వచ్చినప్పుడు వాళ్ళని కూడా విమర్శించి అది చూపించుకునే ప్రయత్నం కూడా చేయాలి రాజకీయంగా. సో ప్రత్యేక హోదా ఏం చేస్తారు ఆవిడ ఏంటంటే చాలా విఘ్నత అని నేను ఎందుకు అంటున్నానంటే, అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూనే వాళ్ళ యొక్క బాధ్యత ఏంటనేటువంటిది కూడా ఆవిడ ఎత్తి చూపించారు. ఈ సమస్య ఇవి ఉన్నాయి, ప్రత్యేక హోదా, మిగతా ఈ విషయాలు ఉన్నాయి, వీటిని కనుక ఇప్పుడు మీ అవసరం అక్కడ ఉంది కాబట్టి వీటిని చక్కగా మీరు కనుక సాల్వ్ చేయగలిగితే అందరం అభినందిస్తామని చాలా ఎంత గౌరవంగా రాశారో ఆ లెటర్ మనం చూసాం. అది కదా చేయాల్సింది. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం, ఇంకా నీకు 11 సీట్లు ఇచ్చారు, ఆవిడకి 1 సీటు కూడా రానప్పుడు నీ మీద ఉంటుంది ఆ బాధ్యత, ఆవిడ మీద ఉంటుందా? అయినప్పటికీ తన బాధ్యతని ఆవిడ గుర్తిరిగి చక్కగా ఒక లెటర్ రాసి వాళ్ళకి గుర్తు చేశారు ఏం చేయాలనేటువంటిది. మీలాగా మరుసటి రోజు నుంచే బజార్ను పడలేదే. కాబట్టి ఇవాళ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఆవిడ పోషిస్తుంది మీకంటే, ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ. అంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్ష పాత్ర పోషించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే తనకెడి తిరిగి 1 సీటు ఇవ్వలేదు, 11 సీట్లు ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా అసెంబ్లీలో లేరనుకోండి, ఇంకా ప్రతిపక్షం ఎక్కడుంది? రైట్. మీ బాధ్యత ఏంటి? ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, 50 మంది ఉన్నా, 11 మంది ఉన్నా మీరు వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయమనేటువంటి ఉద్యోగం మీకు ప్రజలు ఇచ్చారు. అవును. దాన్ని మేము అసెంబ్లీలో చేయం, నేను వెళ్ళి బజార్లో ఉంటాను, లేకపోతే నేను బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాను, లేకపోతే ప్రెస్ వాళ్ళని ఆవిడ మీడియా పాయింట్ అని చెప్పేసి అన్నారు. మీడియా పాయింట్కి జగన్ వెళ్ళటం ఎప్పుడన్నా చూసారా మీరు? మీడియా పాయింట్ కాదు కాదు, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తను చెప్పాలనుకున్నది తన ప్యాలెస్లో కూర్చొని వాళ్ళందరినీ పిలవటం, ప్రెస్ అందరినీ ఈయన బ్రీఫ్ చేయాలనుకున్నది చేయటం, ఆఫీసర్స్ కూడా అక్కడే కూర్చోబెడుతున్నారు. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడగగానే వాచి వంక చూసి పిచ్చి చూపులు చూసుకుంటూ వెళ్ళిపోవటం, ఇదే కదా. కాబట్టి మీ పాత్రను ఆవిడ గుర్తు చేస్తుంది. గతంలో కూడా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, వీళ్ళందరూ 2 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు 2014-19 మధ్యన అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు కూడా మేము అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి మా జీతభత్యాలు మీరు ఇవ్వాల్సిన పని లేదు, మేము తీసుకోమని ఒకళ్ళు అన్నారా? ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. చక్కగా అసెంబ్లీకి రాకనే ప్రజలు ఇచ్చినటువంటి ఉద్యోగం మీరు చేయకుండానే రావాల్సినవన్నీ తీసుకున్నారు మీరు. సో ఇలాంటి వాటి మీద కూడా చర్చ జరగాలి. అసెంబ్లీకి రానటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా స్ట్రాటజిక్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా, వైఎస్ఆర్సీపీని కంప్లీట్గా ఇలా జగన్మోహన్ రెడ్డి మీదనే యుద్ధం చేసి షర్మిల కంప్లీట్గా వైఎస్ఆర్సీపీని
అంటే కాంగ్రెస్ పార్టీకి ఆర్డరే కదా, వైఎస్ఆర్సీపీలో కూడా అదే ఉంది. నేను అదే సో ఘర్వాపసి అన్నట్టు ఆ క్యాడర్ని అంతా మళ్ళీ కాంగ్రెస్లోకి తెచ్చుకునే వ్యూహంలో భాగంగా షర్మిల వైసీపీనే టార్గెట్ చేస్తుంది అని అనుకోలేమా? 100% అండి. ఎందుకంటే మీ వాడు ఇంత చేతగానాడు, వై నాట్ 175 అన్నటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి ముంచేసేసి వాళ్ళ 11కే తీసుకొచ్చాడు. తన విమర్శల ద్వారా తను చెప్తుంది అన్నను విమర్శించడం అనేటువంటిది ఒకటే మనకు కనపడుతుంది, కానీ దాని వెనకాల ధ్యేయం ఏంటంటే వాళ్ళ క్యాడర్కి ఒక ఇండికేషన్ పంపిస్తుంది ఆయన వెనకాల ఉన్న 40% ఓటర్లకి. సో ఇప్పుడు ఒక వాక్యూమ్ ఉంది అపోజిషన్ ఖచ్చితంగా. పైగా మీరు అన్నట్టుగా యాజ్ యూ రైట్లీ మెన్షన్, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా ఎక్కడో ఆకాశం నుంచి వచ్చింది కదా, మొత్తం అంతా కూడా 90% కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఆవిడ అదే పని మీద ఉంటుంది. దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. ఎలా అయితే తన క్యాడర్ని మనల్ని వెనక్కి తెచ్చుకోవాలనేటువంటి దాంట్లోనే రైట్ వీలైన కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టి మీ నాయకుడికి చేత కాదు, మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు అని చెబితే వాళ్ళందరూ కూడా మళ్ళీ వీటి పక్క ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అవి కూడా మనకు కనపడుతున్నాయి. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డిని తిడితే అంత పిచ్చితనంగా చంద్రబాబుకు మంచి జరుగుతుంది అని చంద్రబాబుకు మంచి చేయడానికి షర్మిల మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఉండవు కదా. ఆ పోరాటం 6 నెలల తర్వాత మొదలవుతుంది. ఈ లోపల అందుకే మీరు సంఘటనలో కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ చుట్టుకొని తిరిగేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా ఇవాళ ఎక్కడన్నా కనపడుతున్నారు ఆయనతోటి. మీకు ఒక అంబటి రాంబాబు అక్కడన్నా కనపడుతున్నాడే కానీ మొన్న ఢిల్లీలో కానివ్వండి మిగతా చోట్లంతా చొక్కాలు దించుకున్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా కనపడుతున్నాడా మీకు? పైగా రాష్ట్రంలో ఉండి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో వెళ్ళి కూర్చుంటున్నాడు ఆయన. సో దీంతో ఏంటంటే ఇవాళ మీరు ఖచ్చితంగా వ్యాక్యూమ్ ఉంది. దాన్ని ఫిల్ చేసేటువంటి పాత్రలో షర్మిల గారు ఖచ్చితంగా స్ట్రాటజిక్గా వెళ్తున్నారని మనం అనుకోవాలి. ఆవిడకి ఇంకా బలం ఏంటంటే 2 పక్కల ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంటాం, ఇటు తెలంగాణలో అటు కర్ణాటకలో. సో ఆర్థిక పరంగా కూడా రిసోర్సెస్ పరంగా కూడా ఇబ్బంది లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ధీటుగా ఇంకా ఘాటుగా రాబోయే రోజుల్లో షర్మిల గారు విమర్శించడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.